హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా మెత్తగా, సాఫ్ట్గా, టేస్టీగా ఉండే జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకుందామండి. జొన్న రొట్టెలు చేయడానికి రావట్లేదని చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా జొన్న రొట్టె ప్రిపేర్ చేయడం మీకు కూడా వచ్చేస్తుంది. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 2.5 కప్పులు అయితే నేను పిండిని తీసుకుంటున్నానండి. రెండు గ్లాసులు హాట్ వాటర్ కూడా పెట్టుకుంటున్నాను. 2 గ్లాసుల వరకు నేను హీట్ చేసుకున్నానండి. హాట్ వాటర్ బాగా మరిగించి తీసుకోవాలి. అలాగే పిండికి తగ్గట్టుగా వాటర్ కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలండి. చేతితో కాకుండా గరిటెతో కలుపుకోండి, వేడికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేతితో మెదుపుకుంటూ పిండినంతా చక్కగా దగ్గర చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. ఇలా చూడండి, సాఫ్ట్గా అయితే అయిపోయింది కదా పిండి. మనం వాటర్ పిండికి తగ్గట్టు వేసుకోవాలండి, ఎక్కువగా వేసేసుకోకూడదు. కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకు చపాతీ పిండికి కంటే కొంచెం గట్టిగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎడ్జెస్ కూడా చీలకుండా నీట్గా అయితే నేను చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి జొన్న రొట్టెలు. చాలామంది రావని ఇబ్బంది పడుతుంటారు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా ఈజీగా అయితే చేసేస్తారు. ఇలా ఎడ్జ్ అంతా కూడా చీలిపోకుండా నీట్గా అయితే వాటర్తో అప్లై చేస్తూ ఇట్లా రౌండ్గా ఫిల్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకోవడం వచ్చేస్తుందండి. ఇలా ట్రై చేసి ఖచ్చితంగా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. చాలా ఈజీగా అయితే జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా చేతితో తడుతూ రౌండ్గా ఫిల్ చేసుకోవాలండి. మనకి ఎక్కడ కూడా చీలిపోకుండా కొంచెం వేళ్ళతో నొక్కుతూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా లాస్ట్ వరకు ఇంత థిన్ లేయర్ వరకు వచ్చేదాకా మనం రోటీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నానండి, రోటీ ప్యాన్ హీట్ అయిపోయింది. రొట్టెని అయితే యాడ్ చేసేసుకున్నాను. చూడండి, కొంచెం వేడైన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక క్లాత్తో తడి చేసుకొని రోటీ పైన అద్దాలండి. తడి చేయాలన్నమాట రోటీని పైన. ఇలా చేస్తే రోటీ గట్టి పడకుండా మాయిశ్చర్ అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, లైట్గా బబుల్స్ లాగా వస్తుంది, పొగలు కూడా వస్తున్నాయి కదా. ఇలా కాలిందండి, చక్కగా కింద తిరిగేసుకోవాలి. చాలా టేస్టీగా అయితే రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. చూడండి, చక్కగా అయితే కాలిపోతున్నాయి అన్నమాట జొన్న రొట్టెలు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. రుచిగా కూడా ఉంటాయన్నమాట జొన్న రొట్టెలు. ఎంతో ఈజీగా ఉండే జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఇంటిల్లిపాది చక్కగా అయితే తినేసేయండి. చూడండి, ఇంకొక రొట్టె కూడా నేను కాల్చి చూపిస్తున్నాను. చక్కగా కాల్చుకోవాలి, అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి. ఒక సైడే పెట్టి కాలిస్తే త్వరగా మాడిపోవడం లేదంటే గట్టిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అందుకే కొద్దిగా ఎడ్జెస్ నుంచి అంతా చక్కగా నీట్గా అయితే కాల్చుకోవాలి. ఈ జొన్న రొట్టెలోకి అయితే నేను వంకాయ కర్రీ అయితే చేశానండి. చాలా టేస్టీగా కుదిరిందనమాట. వంకాయ కర్రీ సూపర్గా ఉంది. జొన్న రొట్టెలోకి నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు కార్తీక మాసం కదండి, మేము నాన్ వెజ్ లాంటివి ముట్టుకోమన్నమాట. అందుకని నేను వెజ్జే చేస్తున్నాను. ఇందులోకి వంకాయ కర్రీ చేశాను. చాలా రుచిగా అయితే కుదిరిందనమాట. ఈ జొన్న రొట్టెలు మార్నింగ్ చేశాను, నైట్ కూడా తిన్నానండి. చాలా మెత్తగా అయితే టేస్టీగా అయితే ఉన్నాయి. ఈ రొట్టెలు మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అందరికీ కూడా టేస్ట్ చేయించాలి కదా. మనకు జొన్న రొట్టె రాదు అని అనుకోకూడదండి. ఈ వీడియోలో చూసి చక్కగా అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం.